సీజనల్ గా వచ్చే చింత చిగురంటే చాలా మందికి ఇష్టం. మొన్నటిదాకా పక్కింట్లోనో పొలాల వద్ద ఉన్న చింత చెట్టుకు తెంపుకొచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కిలో 700కు అమ్ముతున్నారు మార్కెట్లో. హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కాదు, సంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో కూడా మటన్తో పోటీగా రేట్లు పెట్టి అమ్ముతున్నారు చింత చిగురు. ఈసారి చింత చిగురును ముట్టుకునేట్టు లేదు. చిగురు ధర ఆకాశాన్ని అంటేలా ఉంది. మటన్ ధర కంటే కూడా మించిపోయేలా ఉంది. సాధారణంగా చింత చిగురు రేటు గతంలో కిలో 200 వరకు ఉండేది. కానీ ఈ సీజన్ లో మాత్రం చింత చిగురు ధర 700 నుంచి 800 వరకు పలుకుతోంది. ఫ్రీగా దొరికితే చింత చిగురు సిటీలో రేటున్న సీజన్ లో ఖచ్చితంగా తినాలనుకునే వారు రేటు లెక్క చేయకుండా కొనేస్తున్నారు. చింత చిగురు సంవత్సరానికి ఒక్కటేసారి వస్తుంది, ఒక 15-20 రోజులు వస్తుంది, తర్వాత రాదు. ఇప్పుడు కస్టమర్లు తెస్తలేరు. అది ఎక్కి తెంపాలంటే చాలా కష్టం. అది కొనాకు పోయి తెంపకరావాలి వస్తుంది. కిలో 800 అట్లా ఉంటుంది సార్. అది తెంపాలంటే కూడా చాలా కష్టము. కొనాకు పోయి తెంపాలి. అది కింద కూడా పడవచ్చు, కూడా చెట్టు ఎక్కి కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు చిన్నగా ఉండగానేమో చెట్లకు పోయి ఆడుకుంటూ పోయి తెంపుకొని వచ్చి తినేవాళ్ళు ఇళ్ళలో. ఇప్పుడు మట్టుకు దొరకదు. సీజనల్లో వచ్చే చింత చిగురు 800 నుంచి 1000 రూపాయలని చెప్తున్నారు. గతంలో మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఊర్లలో చెట్లకు తీసుకొచ్చి ఉచితంగానే దీన్ని తీసుకొచ్చి ఇంట్లో తినేవాళ్ళం. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా కొనుక్కొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. మార్కెట్లో అమ్మి వాళ్ళ దగ్గర మేము కొనుక్కోవడం అనేది, అంటే మేము విలేజ్ నుంచి వచ్చినా ఇక్కడ విలేజ్ వాళ్ళ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎవరైతే మార్కెట్కి తెచ్చి అమ్ముతున్నారో వాళ్ళ ద్వారా మేము కొనడం అనేది జరుగుతుంది. ఏడాదిలో 1 టైం వచ్చే ఈ చింత చిగురును కొంత రేట్ అయినప్పటికీ మేము కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. చింత చిగురు కొద్ది రోజులే దొరకడం, చిగురు కోయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం కావడంతో దీని రేటు అమాంతం పెరుగుతోంది. దీంతో వినియోగదారులు 50-100 గ్రాములే కొనుక్కొని ఉన్నంతలో ఎంజాయ్ చేస్తున్నారు. అటు రైతు బజార్లలో 100 గ్రాముల చింత చిగురు 50కి లభిస్తుండగా బయట మార్కెట్లలో 70 నుంచి 80 మధ్యలో విక్రయిస్తున్నారు. సంగారెడ్డి మార్కెట్లో దీని ధర చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. నేనే చింత చిగురు తెంపిన, చెట్టెక్కిన, హాలిడేస్ వచ్చినాయి, మా అమ్మమ్మ పొడి కూర్చొని చెట్టెక్కి చింత చిగురు తెంపుకొని కూర్చున్నా. 20 రూపాయలకు 2. ఇప్పుడు చిగురు చాలా ప్రేమైంది సార్. అది 800 రూపాయలు కిలో అంటున్నారు. తీసుకున్నాం, 100కు ఒక ప్యాకెట్, 200కు ఒక ప్యాకెట్ తీసుకున్నాము. 1000 రూపాయలైనా కూడా తినాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆరోగ్యం చాలా బాగా మంచిది. శాశ్వతం సంవత్సరం ఒకసారి దొరికేది. ఇది ఇంగళం దొరకదు. ఇది ఎండాకాలంలో దొరికేది. చిన్నప్పుడు మేము చెట్టులెక్కి తెంపేసే వాళ్ళు, కానీ ఇప్పుడు కరువు అయింది, ఎవరు తెంపలేదు. కొందరు చెట్టు ఎక్కి తెంపుతున్నారు, అమ్ముతున్నారు. అంతే. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ తెంపేసే వాళ్ళే ఇవ్వలేరు. ఇప్పటికప్పుడు మేము ఊళ్ళో మరీ ఎవరికి వాడబడితే అందరూ తెంపుకొని సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఎవరికి పడితే వాళ్ళు చెట్లెక్కి తెంపుకునే వాళ్ళండి. ఇప్పుడు మార్కెట్లోనే అది లభిస్తున్నది. మరి ధర అనేది ఎక్కువ కనబడుతుంది, అంతేగాని చింత చిగురు అంటే ప్రతి ఒక్కరికి మంచిదండి. రియల్ ఎస్టేట్ వల్ల పోడు భూముల్లో వ్యవసాయం పెరగడం వల్ల చింత చెట్లను నరికేశారు. మిగిలిన కొద్దిపాటి చెట్ల నుండే తెంపుకొస్తుండటంతో ధర అమాంతం పెరుగుతోంది.